వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం HTML గురించి తెలుసుకుందాం. ఇది ప్రతి వెబ్సైట్ కి ఒక బేసిక్ లాంగ్వేజ్. అంటే మనం ఏ వెబ్సైట్ బిల్డ్ చేయాలన్నా మనకి HTML ఖచ్చితంగా నేర్చుకోవాలి. కాబట్టి నేర్చుకుందాం. HTML అంటే హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. ఇది ప్రతి వెబ్సైట్ లో ఎందుకు వాడతారంటే ఇమేజెస్ ఉంటాయి, మనకి పారాగ్రాఫ్స్ ఉంటాయి, హెడ్డింగ్స్ ఉంటాయి, కొన్ని లింక్స్ ఉంటాయి. వాటన్నిటిని ఒక స్ట్రక్చర్డ్ వేలో పెట్టడానికి వాడతారనమాట. అందుకే ప్రతి వెబ్సైట్ కి HTML అనేది ఒక బ్యాక్ బోన్ లాంటిది. ఒక వెబ్సైట్ ని బిల్డ్ చేయాలంటే మనం ఖచ్చితంగా HTML ని నేర్చుకోవాలి. ఇప్పుడు దాని స్ట్రక్చర్ ఎలా ఉంటుందో నేను మీకు చేసి చూపిస్తాను. ఇప్పుడు మనం ఒక బేసిక్ వెబ్ పేజ్ అనేది తయారు చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక వెబ్సైట్ HTML ఏముండేది, స్టార్టింగ్ లో HTML నొక్కాము, ఓపెనింగ్ ట్యాగ్ క్లోజింగ్ ట్యాగ్ పెట్టాం. తర్వాత హెడ్ ఉండదు, హెడ్ ఓపెనింగ్ ట్యాగ్ క్లోజింగ్ ట్యాగ్ పెట్టాం. తర్వాత టైటిల్ పెట్టాం, టైటిల్ అంటే ఫస్ట్ పేజ్ అని పెట్టాం. అలాగే ఇప్పుడు అయిపోయింది, హెడ్ లో రాయాల్సింది అయిపోయింది. ఇప్పుడు బాడీలో H1 పెట్టాం, పారాగ్రాఫ్ రాసాం, కొద్దిగా ఏదో ఒక లింక్ పెట్టాం, second.html లో ఒక లింక్ పెట్టాం. ఇప్పుడు దీన్ని రన్ చేద్దాం మనం. ఇప్పుడు ఇక్కడ రన్ చేస్తే చూడండి, ఫస్ట్ మనం పెట్టిన పేరు ఫస్ట్ పేజ్ అని ఇక్కడ ఉంది. ఓకే, తర్వాత వెల్కమ్ టు ద ఫస్ట్ పేజ్ అని హెడ్డింగ్ లో రాసాం, H1 ట్యాగ్ లో రాసాం. ఇక్కడ ఇది వచ్చింది. తర్వాత పారాగ్రాఫ్ లో ద కంటెంట్ ఆఫ్ ద ఫస్ట్ పేజ్ అంటే కంటెంట్ ఏముందో వచ్చింది. అలాగే ఇక్కడ లింక్ ఏదో ఉంది, second.html అని ఇంకో పేజ్కి వెళ్ళడానికి. ఇదిగోండి, ఇలా ఒక లింక్ పెట్టాం. అంటే ఇక్కడ ఏమేం చేసాం మనం, HTML ఒక చేసాము, అలాగే టైటిల్ పెట్టాము, ఒక హెడ్డింగ్ పెట్టాము, ఒక పారాగ్రాఫ్ రాసాము, అలాగే ఒక లింక్ అనేది పెట్టాము అనమాట. ఇది ఒక బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ HTML అని. ఇప్పుడు మనం HTML లో కొన్ని కామన్ ట్యాగ్స్ ఉంటాయి. ఆ ట్యాగ్స్ గురించి నేర్చుకుందాం. ఫస్ట్ వన్ ఈస్ హెడ్డింగ్ ట్యాగ్. హెడ్డింగ్ ట్యాగ్స్ అనేవి H1, H2 అలా H6 దాకా అయితే ఉంటాయి అన్నమాట. ఇందులో మనం హెడ్డింగ్స్ పెడతాం. తర్వాత పారాగ్రాఫ్ ట్యాగ్ అనేది P తో రిప్రజెంట్ చేస్తాం. ఇందులో మనం కావాల్సిన పారాగ్రాఫ్ అనేది రాస్తాం అన్నమాట. తర్వాత లైన్ బ్రేక్స్ అంటే మనకి న్యూ లైన్ కావాలి అని అంటే బ్రేక్ ట్యాగ్ అనేది వాడతాం. VR అని రిప్రజెంట్ చేస్తారు దీన్ని. తర్వాత ఎంపసిస్, మనం కొన్ని లెటర్స్ ని హైలైట్ చేయడానికి ఈ ట్యాగ్ అనేది వాడతాం. దీన్ని స్ట్రాంగ్ తో రిప్రజెంట్ చేస్తారు అనమాట. తర్వాత ఇదిగోండి హైపర్ లింక్స్ కి మనం యాంకర్ ట్యాగ్ అనేది వాడతాం. తర్వాత ఇమేజెస్ ఒక వెబ్సైట్ లో ఇమేజెస్ పెట్టాలి అని అంటే ఇమేజ్ ట్యాగ్ అనేది వాడతాం మనం. ఇప్పుడు మనం ప్రతి ట్యాగ్ ని వాడి అవుట్పుట్ ఎలా ఉంటుందో చూద్దాము. ఇప్పుడు మనం ఇక్కడ ఏమేమి వాడాం, ఇదిగోండి H1 ట్యాగ్ వాడాం, H2 హెడ్డింగ్ ట్యాగ్స్ అన్ని వాడాం, H6 దాకా. తర్వాత పారాగ్రాఫ్ ట్యాగ్ వాడాం, తర్వాత యాంకర్ ట్యాగ్ వాడాం, తర్వాత బ్రేక్ ట్యాగ్ వాడాం, ఇక్కడ స్ట్రాంగ్ బోల్డ్ లెటర్స్ వచ్చేటట్టు ఒక ట్యాగ్ వాడాం, తర్వాత ఇమేజ్ కి ఒక ట్యాగ్ వాడాం. ఇప్పుడు దీన్ని ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేస్తే ఇక్కడ చూడండి, ఫస్ట్ H1 లో ఉంది చూడండి, హెడ్డింగ్ అనేది చాలా పెద్దగా ఉంది. తర్వాత H2 దానికన్నా కొంచెం చిన్నగా ఉంది, H2 కన్నా చిన్నగా ఉంది H3, దానికన్నా H4 అనేది చిన్నగా ఉంది, దానికన్నా H5 చిన్నది, దానికన్నా H6 అనేది ఇంకా చిన్నగా ఉంది. తర్వాత ఇది H1 H2 కి H3 కి H4 కి H5 కి H6 కి మధ్యలో ఉన్న డిఫరెన్స్ అనేది. తర్వాత మనం ఒకటి పారాగ్రాఫ్ ఒకటి రాసాం, ఇదిగోండి పారాగ్రాఫ్ కి ఇలా ఉంటుంది. తర్వాత ఇక్కడ మనం ఒక లింక్ అనేది పెట్టాం. ఈ లింక్ ఇదిగోండి, ఫేస్బుక్ ఓపెన్ అయింది. ఇక్కడ మనం ఏదైతే లింక్ పెడతామో ఆ లింక్ అనేది ఇక్కడ ఓపెన్ అవుతుంది అనమాట. తర్వాత ఇక్కడ పారాగ్రాఫ్ ట్యాగ్ లో మనం స్ట్రాంగ్ అని పెట్టి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అని రాసాం. ఇక్కడ స్ట్రాంగ్ లో మనం సబ్స్క్రైబ్ రాసాం కాబట్టి ఇక్కడ బోల్డ్ లెటర్స్ లో ప్రింట్ అయింది అనమాట సబ్స్క్రైబ్ అనేది. ఓకే,
టు మై ఛానల్ అనేది నార్మల్ గా ఉంది. ఇక్కడ ఇమేజ్ పెట్టాం. ఇదిగోండి ఇమేజ్ ఎలాగైతే ఉంది. ఇలాగా మనం ప్రతి ట్యాగ్ ని వాడుకుంటూ ఒక వెబ్సైట్ ని బిల్డ్ చేస్తాం అన్నమాట.